బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ లో జాయిన్ కాగా తాజాగా అదే బాటలో మరో నాయకుడు చేరనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి త్వరలోనే హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా హస్తం తీర్థం పుచ్చుకుంటారని టాక్. ఈ నెల 17 లేదా 18న పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో నిర్మల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక నేతలు కార్యకర్తలు కూడా పార్టీ మారాలని అల్లోలపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా తాజాగా అదే బాటలో మరో నాయకుడు చేరనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి త్వరలోనే హస్తం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు ముతల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా హస్తం తీర్థం పుచ్చుకుంటారనే టాక్. ఈ నెల 17 లేదా 18న పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో నిర్మల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక నేతలు కార్యకర్తలు కూడా పార్టీ మారాలని అల్లోలపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా తాజాగా అదే బాటలో మరో నాయకుడు చేరినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కారు దిగుతూ ఉండడంతో కారు పార్టీలోనైతే కలవరం మొదలవుతుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బలంగా లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న బలమైన నేతలను అయితే తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ గొడవ నాగేష్ నిన్న కాషాయ కండువా కప్పుకోగా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరికైతే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టితో ఆయన అయితే భేటీ అయ్యారు. అయితే కోనప్ప దారిలోనే ఏదైతే నిర్మల్ జిల్లా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముద్దల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం అయితే జిల్లాలో జోరుగా సాగుతోంది. దాదాపుగా నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉండగా 2 నియోజకవర్గాలు బీజేపీ కైవసం చేసుకోవో, ఒక నియోజకవర్గాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ క్యాడర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అయితే ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇక్కడ పార్టీ మారదామంటూ గులాబీ శ్రేణులు, నేతలు, అనుచరులు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పైన అయితే ఒత్తిడి తెస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. దీనితో ఆయన ఇప్పుడు ఎటు పాల్గొని స్థితిలో ఉన్నారని టాకైతే జిల్లా వ్యాప్తంగా అయితే వినిపిస్తోంది. 10 ఏళ్ల పాటు వివిధ కాంట్రాక్టులు పనుల్లో కొనసాగినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వాటిని వదుకోవాల్సిన పరిస్థితి రావడంతో అయితే ఖచ్చితంగా పార్టీ మారాలని వారు ఒత్తిడి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో సహా ప్రతిదాన్ని వెలికి తీసి రచ్చకిచ్చే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు నిర్మల్ జిల్లాలో కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ మారాలని అయితే ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 17 లేదా 18న ఇటు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారనే చర్చ అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి.